ఆల్ రైట్, ఇప్పుడు నేను ప్లాన్ చేసిన గేమ్ ఆది గారు లాంటి జోడీస్ కి చాలా 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 బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు జరగబోతున్న గేమ్ కి 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చి అబ్బాయి వచ్చి అమ్మాయిని ఎత్తుకొని నుంచుంటారు. ఓకే, సెకండ్ పార్ట్ వచ్చి ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపిస్తాము. ఆ పిక్చర్ తో కనెక్టెడ్ ఉన్న డైలాగ్ అమ్మాయి మాత్రమే చెప్పాలి, అబ్బాయి అసలు హెల్ప్ చేయకూడదు. అబ్బాయి పని ఒక్కటే, అదేంటి ఎత్తుకొని నుంచోడం. గేమ్ ఎండ్ అయిన తర్వాత కావాలంటే దించొచ్చు. ఫస్ట్ నేను కొన్ని జోడీస్ కి పిలుస్తా, వాళ్ళు రావాలి. ఆల్ రైట్, సో ఫస్ట్ జోడీ వచ్చి నూకరాజు అండ్ ఫైమా. సో నూకు రెడీ? రెడీ. సో ఫస్ట్ ఎత్తుకోండి, ఎత్తుకొని తర్వాత మేము ఎల్ఈడి మీద పిక్చర్ చూపిస్తాము. ఆల్ రైట్, ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఫైమా, డైలాగ్ చెప్పపోయినా పర్లేదు, అలా ఉండండి. అయ్య బాబాయ్ నువ్వు వాళ్ళు చదువుతావేంటి? డైలాగ్ చెప్పి చాలా బరువు ఉన్నావు. అబ్బిగాడే పుడతారా బాబు. అలాంటి అప్పిగాడికి రితిక్ రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. ఇది డైలాగ్, మీ ఇష్టం, దింపాలంటే దింపండి. పాయింట్ వచ్చి 0. అటు పక్క ప్రసాద్ అన్న జోడిని పిలవండి, మేము ఫోటో పడకుండానే గెలుస్తాం. ఆల్రైట్, నెక్స్ట్ జోడీ వచ్చి ప్రసాద్ అండ్ సునీత గారు రండి. కాదు ఏమైనా మళ్ళీ కానీ ఇప్పుడు మీరు ఎత్తుతారు, అట్ ద సేమ్ టైం డైలాగ్ కూడా చెప్తారు. రెండు నేను ఎత్తుతాను, డైలాగ్ ఆయన చెప్తారు. సరే, అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ పాలసీ ఇక్కడ. సరే సునీత గారు లెఫ్ట్. ముందు పోస్ట్ స్టేషన్ బాబు. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. మార్బులస్ సిజ్లింగ్ బ్రౌనీ. సింగింగ్ అప్పుడు వస్తుంది. మీ గొంతులో ఏదో నో మీ వాయిస్ లో డెప్త్ ఉంది. మీ వాయిస్ లో డెప్త్ ఉంది, అది ఇంటర్నేషనల్ డైలాగ్. అది అలా ఎలా మర్చిపోయారు? అంటే అమ్మ ఒకటైతే గుర్తుండేది నాకు, అమ్మ ఇచ్చేసిన డిక్షనరీ లాగా అమేజింగ్ అడుగులు. ఇంకా ఏ చెప్పింది అమ్మ. ఎనీవేస్, పాయింట్ వచ్చి 0. బట్ మావిడ హీరో. వెరీ ట్రూ, దట్ ఇస్ ట్రూ. ఆల్ రైట్, చెట్టు వైపు మీరిద్దరే వచ్చేయండి, రండి. చెప్పరా డైలాగ్. రాయలసీమ ఈ ఇంద్రసీన రెడ్డి అదే ఉంది, అదే కోరుకున్న మనిషి కౌగిలించుకున్నప్పుడు ఆనందపడాలి. ఇంద్రసీన రెడ్డి అది ఒకటి పాయింట్ గుర్తుంది. అబ్బా, ఇంకాస్త ట్రై చేయమంటారా? పాపని ఎత్తుకుంటూ ఉంటారా? ఇంకాస్త ట్రై చేశారంటే ఆవిడ కాదు, ఈయన పడిపోతాడు కింద. సరే, డైలాగ్ రివీల్. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడి. అండ్ ఫైనల్ గా ఏ కపుల్ గురించి ఈవెంట్ మొత్తం జరుగుతుందో ఇప్పుడు వాళ్ళు రాబోతున్నారు, ప్రియాంక అండ్ శివ్. ఏంటి మీరు ఎత్తుకుంటారా? నేను ఎత్తుకుంటా. ఆల్ రైట్, ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పాండుగాడు. ఆల్ రైట్, ఆడియో రివీల్. పండుగడు కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాం ఆడే పండుగ. సూపర్ పాయింట్ వచ్చేసింది, కానీ మాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇప్పుడు మేము అనుకుంది ఏంటి, మీరు డైలాగ్ చెప్తారని, కానీ జరిగింది ఇంకోటి. కాబట్టి ఇప్పుడు మా సాటిస్ఫాక్షన్ కోసం ప్రతిసారి అదే జరుగుతుంది. మేము అనుకునే ఒకటి, ఈవిడ చెప్పేది ఇక్కడ జరుగుతుంది. ఇంట్లో కూడా అలాగే డామినేటింగ్, వెరీ డామినేటింగ్ ప్రియాంక గారు. మరి ఇదే ప్రేమతో, ఇది కెమిస్ట్రీతో శివ్, we are expecting a nice dialogue from you for Priyanka. సినిమా డైలాగ్ కావచ్చు, లేకపోతే మీ పర్సనల్ డైలాగ్ కూడా కావచ్చు, కానీ మీరు మీ ఎఫెక్షన్, మీ ప్రేమ ప్రియాంకకి ఎక్స్ప్రెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. యాక్చువల్లీ పరి,
ఎప్పుడు నేను అనుకుంటాను లైక్ నాకు నా జీవితంలో నేను ఇప్పటిదాకా ఎవరికి ప్రపోజ్ చేయలేదు. ఆ అవకాశం నాకు ప్రియాంక గారితో కూడా దొరకలేదు. ఆవిడే నాకు ప్రపోజ్ చేసింది. బట్ నేను ఎప్పుడూ అనుకునేవాడిని సినిమా చూస్తున్నప్పుడు నేను కూడా నా పరికి ఇలా ప్రపోజ్ చేసి ఉంటే బాగుండేది కదా. బట్ థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. బట్ ఐ రియలీ వాంట్ టు ప్రపోజ్ యూ. నేను ఎప్పుడూ అనుకునేవాడిని నాతో నా జీవితం మొత్తం ఉన్న అమ్మాయి మా అమ్మలాగా నన్ను కేర్ తీసుకోవాలి, నా అమ్మని నేను నీలో చూస్తాను, అందుకే నేను నిన్ను ఎప్పుడు అవ్వ అని పిలుస్తాను. ఇన్ కెనడా అవ్వ మీన్స్ మదర్. అవ్వ, ఐ లవ్ యూ సో మచ్ అండ్ విల్ యూ మ్యారీ మీ? ఎస్ ఐ విల్. అక్కడి నుంచి ప్రపోజల్ వచ్చింది, మరి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ప్రపోజల్ అయిపోయింది. కానీ మా ముందు మాకు ఇంకా కావాలి. ఆవిడ నాకు నిజంగా షీ టుక్ మీ నా బర్త్డేకి నాకు సర్ప్రైజ్ అండమాన్ నికోబార్ కి తీసుకువెళ్ళి, నిజంగా నేనైనా కూడా అంత చేయలేను. ఆవిడ అక్కడ ఒక మంచి ప్రపోజల్ సెటప్ ప్లాన్ చేసింది ఐలాండ్. ఐఎమ్ వెరీ మచ్ లక్కీ టు హ్యావ్ యూ పరి. బట్ త్వరలో నేను కూడా ప్రియాంక గారికి దానికంటే పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. మేము ఇప్పుడు అండమాన్ నికోబార్కి తీసుకొని రాలేము, మా ఇదే ఐలాండ్ అనుకొని అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కాస్త మా కోసం రీక్రియేట్ చేస్తే. చాలా అంటే చాలా అర్జెన్సీలో ప్లాన్ చేశా నేను. ప్రపోజల్ అనేది యాక్చువల్లీ నా డ్రీమ్ ప్రపోజల్ ప్లేస్ ఇస్ ప్యారిస్. ఐఫిల్ టవర్ కింద ప్రపోజ్ చేద్దామని. బట్ దెన్ అప్పుడే నాకు యుఎస్ వీసా వచ్చింది అండ్ మై పాస్పోర్ట్ వాజంట్ విత్ మీ ఫర్ దట్ వీక్. ఇంకా ఏం చేద్దాం ఇంకా నేను ఐ హ్యావ్ టు గో టు సమ్ ఐలాండ్, ఐ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ ఇండియా అంటే ఇంకా ఇండియన్ టెరిటరీలో ఉన్న ఐలాండ్ ఎందుకు వాడకూడదు అని అండమాన్ డిసైడ్ చేశా. బట్ శివ్, ఐ రియలీ లవ్ యూ. అప్పుడైతే ఐస్ క్లోజ్ ఉన్నాయి వెన్ ఐ వెంట్ ఆన్ మై నీస్. బట్ ఇప్పుడు రియల్ గా చెప్తున్నా, ఐ రియలీ లవ్ యూ విత్ ఆల్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ accepting me the way I am and thank you so much for loving me the way I am. నన్ను, నా ఫ్యామిలీని, నా లైఫ్ని చాలా ఓపెన్ హార్టెడ్గా, నా కెరియర్ని, ఐ డోంట్ థింక్ వీడికన్నా ఎక్కువ నన్ను ఎవరు ప్రేమించగలుగుతాడు. ఐ డోంట్ థింక్ వీడికన్నా ఎక్కువ నన్ను ఎవరు సపోర్ట్ చేసుకోగలుగుతాడు. ఐఎమ్ సో హ్యాపీ. దెర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ at all with him. Thank you so much for being there always. Thank you. Will you marry me? Yes, I will marry you. I'm waiting for it. అంటే త్వరలో అనుకుంటున్నారు, తొందర అయిపోతే ఇంకా బాగుంటది అని మేము అనుకుంటున్నాము. Thank you so much. థ్యాంక్ యూ. యువర్ లైఫ్ యువర్ రూల్స్. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే. ఇంద్రజ గారు, యువర్ బెస్ట్ విషెస్ టు దిస్ సూన్ టు బి మ్యారీడ్ కపుల్. అండ్ నేను కూడా అందరిలాగే మీరు త్వరలో పెళ్లి చేసుకొని ఇప్పుడు ఎలా ఉన్నారో మరి నాకు అది సంబంధం లేదు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎస్ ఆ లైఫ్ వేరేలా ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ కిడ్ ద లైఫ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్. ఇద్దరు చేతుల్ని అలా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, ఒకే మాట మీద ఉండండి. ఏం జరిగినా సరే, ఎంత విభేదాలు వచ్చినా సరే, ఇది మాత్రం వదలము, చివరి దాకా ఇక్కడ నిలబడతాం అన్న మాట మీద నిలబడండి. విషింగ్ యూ నథింగ్ బట్ ఆల్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ.